Hello guys, మ్యాచ్ నెంబర్ 59 సిఎస్కే వర్సెస్ లక్నో మ్యాచ్ అయిపోయింది. లక్నో 7 వికెట్స్తో గెలిచింది. బ్రహ్మాండమైన గెలుపు సిఎస్కే మీద. వాళ్ళు సక్సెస్ఫుల్గా రివెంజ్ తీర్చేసుకున్నారు అనుకుంటున్నా అది తెలిసి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు చెన్నైతో. ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్కోర్ 170 నుంచి 190 మధ్యలో సిఎస్కే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 170 నుంచి 180 మధ్యలో కొట్టే అవకాశం ఉందని చెప్పాను నేను. సో వాళ్ళు 187 కొట్టారు 5 వికెట్స్కి. బ్యాటింగ్ చూసుకుంటే ఎవరు అంత ఎక్కువగా ఆడినట్టు కనిపించట్లేదు. ఒక శర్మ తప్పిస్తే కే శర్మ. శాంసంగ్ కేవలం 20 రన్లే కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా కేవలం 13 రన్లే. లాస్ట్ టైం బ్రహ్మాండంగా ఆడిన ఉర్విల్ పటేల్ కూడా ఈసారి కేవలం 6 రన్స్ మాత్రమే చేశాడు. డెవల్ బేవిస్ కూడా 25 రన్లకి అవుట్ అయ్యాడు. సో మొత్తం చూసుకుంటే బ్యాటింగ్ ఓకే, పర్లేదు, కాకపోతే అంత అద్భుతంగా ఏం ప్రదర్శించలేదు. ఒక పక్కన లక్నో వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మిచెల్ మార్ష్ బ్రహ్మాండమైన ఒక ఇన్నింగ్స్ ఆడాడు, 90 రన్స్. ఇంకోటి జాష్ ఇంగ్లీష్, తను కూడా ఒక మంచి నాక్ ఇన్నింగ్స్ ఆడాడు, 36 రన్స్. పూరన్ కూడా 32 రన్స్. చాలా బాగా మంచి బ్యాటింగ్ ప్రదర్శన లక్నో నుంచి. అయితే ఇది ముందే నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటే నేను ముందే చెప్పాను, ఈరోజు మ్యాచ్ సిఎస్కేకి చాలా కష్టం, అది క్లోజ్ మ్యాచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా గెలిచారు లక్నో అయితే. ఆల్మోస్ట్ వన్ సైడ్గా గెలిచారు. పెద్ద టఫ్ పోటీ కూడా ఏం లేదు. అండ్ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చెన్నైకి ఇప్పుడు క్వాలిఫికేషన్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా 5th ప్లేస్లోనే ఉన్నారు. ఇప్పుడు 6th ప్లేస్కి ఇప్పుడు మూవ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ రన్ రేట్ తగ్గిపోయింది, నెట్ రన్ రేట్ పడిపోయింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు 6th ప్లేస్కి వచ్చేసారు. సో ఇక్కడి నుంచి సిఎస్కే టాప్ 4లోకి వెళ్ళడం అనేది చాలా చాలా టఫ్ జాబ్. ఎందుకంటే సిఎస్కే నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఒకటి ఎస్ఆర్హెచ్తో ఉంది, ఓకే. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు జీటీతో ఇంకో మ్యాచ్ ఉంది. సో ఎస్ఆర్హెచ్తో గెలవాలి లేదా జీటీతో గెలవాలి అనేక ఛాన్స్ వాళ్ళకి లేదు. 2 మ్యాచ్లు వాళ్ళు పక్కా గెలవాల్సిందే. సో ఈ 2 మ్యాచ్లు గెలిస్తే తప్ప వాళ్ళు క్వాలిఫై అవకాశం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పక్కన జీటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అన్ని టీమ్స్ని వాళ్ళు ఓడించుకుంటూ వాళ్ళు టాప్ 4లోకి వచ్చేసారు. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినా కూడా ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో ఉంది వాళ్ళకి. సో వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చాలా ఇబ్బందికరమైన చెన్నైకి అయితే. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే చెన్నైకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్కి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు సిఎస్కే ఓడిపోవడం వల్ల పంజాబ్కి ఛాన్స్ వచ్చింది. పంజాబ్కి టాప్ 4లో ఉండే అవకాశం ఉందన్నమాట. సో చెన్నై చేతులారా వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ పోగొట్టుకున్నారు మోస్ట్లీ, ఓకే. సో మీరేమనుకుంటారు, చెన్నై ప్లే ఆఫ్స్లోకి వెళ్తుంది అనుకుంటున్నారా లేదా? మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.